కొత్తగూడెం బిర్యానీ ప్రియులకు ఒక చేదు వార్త. కుళ్ళిపోయిన బిర్యానీ తిని అస్వస్థకు గురైన కొత్తగూడెం జిల్లా వాసులు. బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరూ లేరు. ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ ప్రియులకు ఇది ఒక చేదు వార్త లాంటిది. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు గ్రాండ్ రైస్ హోటల్లో జరిగిన నిర్వాకం. హోటల్లోని బిర్యానీ తిని అస్వస్థకు గురైన బాధితులు మాట్లాడుతూ యాజమాన్యాన్ని అడగగా ఇంతవరకు మాకు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని ఘాటుగా సమాధానం చెప్పారు. బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారిని కలిసి ఈ హోటల్పై ఇంతకు ముందు కూడా కుళ్ళిపోయిన బిర్యానీ పెట్టారని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయని తెలిపాడు. ఇలాంటి హోటల్పై చర్య తీసుకొని కొత్తగూడెం జిల్లా బిర్యానీ ప్రియుల ప్రాణాలు కాపాడాలని అధికారిని కోరారు. దానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి తక్షణమే ఆ హోటల్పై చర్య తీసుకుంటానని తెలిపారు. బిర్యానీ ప్రియులు జాగ్రత్త, హంగు ఆర్భాటం చూసి మోసపోవద్దు. ఎట్లా చూసారు? ఎవరైతే సర్వ్ చేశారో ఆ వెయిటర్ని పిలిపించండి. ఆ వెయిటర్ని పిలిపించండి. ఏమన్నా ఉంటే వెయిటర్ని పిలిపించి మాట్లాడమని చెప్పండి. ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నారో ఆ వెయిటర్ని పిలిపించి మాట్లాడమని. ఆ వెయిటర్ని పిలిపించండి. ఆ వెయిటర్కి తెలుసు మొత్తం. పిలిపించండి. ఉంచారా తీసేసారు ఆ వెయిటర్ని? పిలిపించండి. ఉన్నారు కదా, ఆ వెయిటర్ని పిలిపించండి. పిలిపించి స్టేట్మెంట్ ఇప్పించండి. ఎవరైతే ఉన్నారో నిన్న ఆ వెయిటరు ప్రతి ఒక్కటి చేసింది వెయిటరు, తీసుకెళ్లి పడేసింది వెయిటరు. ఈ హోటల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఇక్కడ లేరు. ఇక్కడ లేకుండా వాళ్ళు చూసాం అది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫుడ్ శాంపిల్స్ ఇచ్చా అంటున్నారు. ఏ రోజు శాంపిల్స్ ఇచ్చారు? ప్రతి ఒక్కరికి బిర్యానీలో కాదు, రైస్లో కాదు ప్రాబ్లం ఉంది. పీస్ మొత్తం ఖరాబ్ అయిపోయి నల్లగా కమిలిపోయి ఉంది. అందులో నుంచి రాటన్ స్మెల్ కూడా వస్తుంది. నిన్ననే కంప్లైంట్ చేస్తే హోటల్ ఓనర్ ఏమన్నారంటే అప్పటికప్పుడు పీస్ చేంజ్ చేయాలని చెప్పి వెయిటర్తో మాట్లాడితే ఆయన సారీ అని చెప్పి నిన్న వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పి జరగడం తర్వాత బిల్లు కాపీ అడిగాను. బిల్లు కాపీ ఇవ్వడానికి కూడా వీళ్ళు రిఫ్యూజ్ చేశారు. రిఫ్యూజ్ చేసిన తర్వాత బిల్ కాపీ కూడా ఉంది నా దగ్గర. బిల్ కాపీ రిఫ్యూజ్ చేస్తే నేను మళ్ళీ నేను చేసిన పేమెంట్కి నాకు బిల్ కాపీ కావాలంటే అప్పటికప్పుడు నాకు బిల్ కాపీ ఇచ్చారు. ఈ బిల్ కాపీ తీసుకొని నేను ఫుడ్ ఇన్స్పెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారో ఏందో తెలియదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ నేను వేరే ప్లేస్లో ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది. ఈ రోజు ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇక్కడికి వచ్చేసరికి అతనికి ఏమైతే శాంపుల్స్ ఇచ్చారో అయితే మనకైతే తెలియదు. నిన్న అయితే పాడైన ఫుడ్ సర్వ్ చేయడం అనేది రైస్ గ్రాండ్ హోటల్లో జరిగింది. దానివల్ల మా ఫ్రెండ్కి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కూడా జరిగింది. దాని గురించి సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పటికప్పుడు తీసుకెళ్తే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీలో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. ఇప్పుడు దీని గురించి అడుగుతుంటే మాత్రం సెటిల్మెంట్ కోసం ఏదేదో అనుకుంటున్నారు. మేము వాళ్ళ కోసం ఏ సెటిల్మెంట్ గురించి ఆశించింది కాదు. రేపు పొద్దున మాకు దీని నుంచి ఉపయోగపడేది కూడా ఏం లేదు. ఈ రోజు మా వాళ్ళకి జరిగింది, రేపు పొద్దున ఇంకెవరికి జరగకూడదు. ఇలాంటి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హోటల్ ఓనర్ ఎవరైతే ఆధిపత్యం ఇక్కడ వహిస్తున్నారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లీగల్ అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, లీగల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకే వీళ్ళు ఇట్లా చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఒక సామాన్యుడు ఇక్కడ భోజనం చేసి అతనికి ఏమైనా అయ్యి ఆయన ప్రాణానికి ఏమన్నా ఉపాధి కల్పించడానికి వీళ్ళు ఏమైనా వస్తారా? ముందుకి ఎవరు రారు. రేపు పొద్దున ఎవరైనా నార్మల్ సామాన్య వ్యక్తి వచ్చి తినిపోయి వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం కనీసం వాళ్ళ ఖర్చులకు కూడా డబ్బులు వీళ్ళు ఇచ్చేటట్టు లేరు. ఇంత పొద్దున మాకు లీగల్ సిస్టమ్ గురించి తెలిసి లీగల్ అవేర్నెస్ ఉంది. మేమే ఇక్కడికి వచ్చి ఇంత అన్సాటిస్ఫాక్షన్ని ఎదుర్కొంటే ఇంకా వీళ్ళు నార్మల్ వాళ్ళకి ఏం సర్వ్ చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో మనకైతే తెలియదు. ఇలాంటి హోటల్స్ పైన డెఫినెట్గా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిన్న 5 సెకండ్ల కూడా ఫుడ్ పాయిజన్ అయిన లేరా? 5 సెకండ్లకి 10 సెకండ్లకి కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే రోజు ఉంటారు. వాస్తవానికి ఒక నిమిషం అన్నీ వచ్చి మాట్లాడన్నా, ఆర్గ్యుమెంట్ బరాబరి చేస్తామన్నా, చెప్పుకోవాలి రావాలి. ఏమన్నా ఉంటే చెప్పండి ఏమవుతుందో.
చెప్పండి మరి. ఒకటి నిన్న 2 గంటలు, ఒకటి నార్మల్గా 3 గంటలు 4 గంటల వరకే ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్తున్నారు. నిన్న 10 సెకండ్ల కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేటోళ్ళు ఉన్నారు. వాస్తవానికి అయితే ఇప్పుడు మీ దగ్గర మీ ఫుడ్ లో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి ఫాల్ట్ లేదు. ఫుడ్ మీకు చూపించారా? నిన్న ఫుడ్ మీకు చూపించారా? నేను అడిగిన దాని గురించి ఒకటి చెప్పండి. చూసారా చూడలేదా? మీకు ఫుడ్ చూపిస్తా బరాబర్ అదే ఇంత మిగిలింది ఏం లేదు. అంతా బానే ఉందా? అంతా బానే ఉంది. ఫోటో చూసారా మీరు? చెప్పేది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, తీసుకొని పోయారు, శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారు. మీరు ఉల్లిగడ్డను కూడా వేయించిన ఉల్లిగడ్డను కూడా మీరు ఫోటో జూమ్ చేసి చూస్తే అది పురుగు లెక్క కనబడుతుంది. వింటున్నారా? మీరు మా వర్షన్ కూడా వినండి. మీ వర్షన్ మేము వింటున్నాం కదా, మా వర్షన్ ఉల్లిగడ్డని అలా చేసిన తర్వాత బ్లడ్ లోపల ఉంటారా? ఎట్లుంటది బ్లడ్? ఎట్లుంటది మరి? ప్రతి ఒక్కరికి ఏం లేదు, నాకు తెలుసు కాబట్టి మాట్లాడతాను నేను. అలా చేసిన తర్వాత బ్లడ్ అనేది దాంట్లో ఉండదు, 100% ఉండదు. ఇది బ్లడ్ క్లాట్ అయింది. నాకు తెలుసు, నేను చెప్పిన నేను మీ మైండ్ లో ఏదో చేద్దామని అవసరం ఉండే కాబట్టి అది సెటిల్మెంట్ అన్నారు. ఈ కంప్లైంట్ ఇక్కడికి రాకముందు మేము దీని గురించే మళ్ళీ అందరం కలిసి ఒకసారి వాళ్ళని అడిగి దానికి ఏం చర్య తీసుకుంటారని చెప్పి హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఏదైతే శాంపిల్స్ ఇవ్వాలో అది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి మేము ఇచ్చేసాం. మేము ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పుకుంటాం, మీరు అసలు మా దగ్గరకు వచ్చి మాట్లాడొద్దు, అడగొద్దు. ఆ ఫుడ్ అనేది మొత్తం 40 మంది తిన్నారు. 40 మంది తిన్న దాంట్లో ఎవరికి ఏం కాలేదు, ఆ అబ్బాయికి ఒకరికి ఎందుకు అట్లా అయింది అని అన్నారు. సో 40 మంది తిన్న పీసెస్ అట్లే ఉన్నాయా, ఇది మీ దాంట్లో అంటే మీరు అసలు మా హోటల్లోనే తినలేదని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అది అక్కడ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రికార్డ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే నిన్న ఏదైతే మీట్ మనం కన్జ్యూమ్ చేసామో అదే శాంపుల్ తీసుకున్నారని మనకి ఎలా సార్? అది వాడే తెలుసు. ఇప్పుడు నేను టెక్నికల్ గా నాకు తెలియదు. అంటే మీరు ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దాని మీద సీజ్ చేస్తారా, ఏం చేస్తారా, వాళ్ళ రాంగ్స్ ఏంటో వాళ్ళు చూసుకొని చేస్తారు. సో దీన్ని మేము కంప్లైంట్ కింద వాళ్ళకి పంపిస్తాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ దే విల్ ఎంక్వైరీ చేసి మీకు దాని మీద రిపోర్ట్ చేస్తారు. ఇష్యూ దాని గురించి పంపిస్తాం. 2 months క్రితం కూడా సేమ్ ఇదే జరిగింది సార్. ఇట్లానే అంటే ఒకటే కంప్లైంట్ 15 రోజులైనాక జరిగిన సబ్జెక్ట్ నిన్నండి. సో ఈ రోజు ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్ వచ్చేసి ఈ రోజు పోయినసారి కూడా 15 రోజుల తర్వాత వచ్చారు సార్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది మన దగ్గర లేదుగా, ఉన్న ఒకటే కూడా మాట్లాడారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆఫీసర్తోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకుంటూ సరే మీరు రేపు రండి అది అనుకుంటూ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకి. అయితే సార్ వచ్చిన తర్వాత ఆయన కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ నిన్న మేము తిన్నది వేరేది, మాకు వచ్చింది స్పాయిలేజ్ ఫుడ్, రాటన్ ఫుడ్. అది మమ్మల్ని ఏమైతే ఎంక్వైరీ చేయలేదు కదా. నేను దీని కంప్లైంట్ పంపించి మీరు కూడా ఇంత మాట్లాడించమని చెప్తాను. నేను మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ కూడా ఏర్పాటు చేయాలి సార్. ఇన్స్పెక్టర్ అంటే అది గవర్నమెంట్ లెవెల్. పోయిన 2 months క్రితం సేమ్ జరిగితే 15 రోజుల తర్వాత మేము 3 times పేపర్ చేస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేది రిపోర్ట్ అన్నది ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదంటారు సార్. 50 days లో వస్తుంది రిపోర్ట్ అన్నారు. ఇప్పుడు 45 days అయిపోయినా కూడా నేను ఇప్పటికి కూడా అడుగుతున్నాను ఇంకా రాలేదు అంటారు. మన దగ్గర ఆఫీస్ కూడా లేదు. పంపిస్తాను చెప్పి మీ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకోమంటాను. ఎంక్వైరీ చేయించిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు.
ఇంకోటి ఏంటి సార్, ఆ రెస్టారెంట్కి అసలు అనుమతులు అన్నది మున్సిపాలిటీ నుండి అసలు ఏం లేవు.